శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పల్లె పట్టణం అనే తేడా లేకుండా రామనామ స్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. పలు చోట్ల అన్నదాన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో చిన్న పెద్ద తేడా లేకుండా పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న శ్రీరామనవమి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నవి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే పల్లె పట్టణం తేడా లేకుండా ప్రతి గ్రామంలో కూడా శ్రీరామనామంతో హోరెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం మనం వైకుంఠపురం అనే గ్రామంలో ఉన్నాము. ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. శ్రీరామనామ కళ్యాణంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అయితే శ్రీరామనామం తాలూకా విశిష్టత కోసం మనతో మాట్లాడడానికి పూజారి మనతో పాటు ఉన్నారు. సార్, చూసుకుంటే శ్రీరామ ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఘనంగా జరుపుతున్న పరిస్థితి అనిపిస్తుంది. అసలు శ్రీరామనవమి రోజు ఏం చేయాలి, ఆ ఉత్సవాలు ఎలా జరుపుతారు? శ్రీరామనవమి లోక కళ్యాణార్థం చేస్తున్నాం. స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల లోకాభిరాముడు శ్రీరాముడు ఆయన తాలూకా కార్యక్రమాన్ని త్రిభాగం కుర్యాదు. నేటికి 12 సంవత్సరాలు అయింది. శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖంబోరుహ చంచరీక నిరంతరం మంగళమాతృ. నిరంతరం కూడా గ్రామంలో రాముడు అయినవాడు నరులకు నారాయణుడు లాంటివాడు భగవంతుడు కాబట్టి ఆయన తాలూకు ఉత్సవాలు ఈరోజు నిన్న పందిరాట ముహూర్త పరాట వేశాం. ఈరోజు కళ్యాణం శ్రీరామనవమి పునర్వసు నక్షత్రంతో స్వామివారి కళ్యాణ మహోత్సవం అనేది కూడా ఈరోజు ప్రారంభించాం, అయిపోయింది. తర్వాత రేపు వాదుకా పట్టాభిషేకం. రాముడిని రాజు చేయాలి, లోకాన్ని పరిపాలించాలి. ఆయన్ని రాజు చేయడానికి కూడా నిర్ణయించుకున్నాం. రేపు కూడా రేపుతో పరిసమాప్తం అవుతుంది స్వామివారి కార్యక్రమాలు. అత్యంత వైభవంతో ఈ వైకుంఠపురంలో గ్రామాలందరిలో ఉండే వాళ్ళందరూ కూడా శుభంగా ఉండాలి. లోకంలో ఉండే లోకల్యాణార్థం లోకానికి ఉద్ధరించిన వాడు నరుడు నారాయణ లాంటి వాడు. రామో విగ్రహాన్ ధర్మ. రాముడును విగ్రహం అంటే ధర్మాన్ని పరిపాలించిన వాడు రాముడు. అది శుభం. శ్రీరాముడి గుడి లేని గ్రామమే లేదు. అలాంటి శ్రీరామ ఉత్సవాల సందర్భంగా శ్రీరామనామ సందర్భంగా భక్తులు ఏ విధంగా పూజలు చేయాలి, ఆ నిష్టలు ఏమైనా ఉన్నాయా? భక్తులు ఈరోజు పాటించవలసిన నిష్టలు ఏమైనా? రామనామం అనేది రామనామమే గొప్పది. రాముడు కన్నా రామనామం గొప్పది. ఆ రాముడి దగ్గర రామనామము ప్రతినిత్యం కూడా ఆరాధన చేసుకున్న వాటికి శత్రుబాధ లేకుండా పోతుంది. అది శుభం. మనం చూసుకోవచ్చు, చిన్న పెద్ద తేడా లేకుండా ఈ శ్రీరామనవమి ఉత్సవాల్లో అందరూ భాగస్వాములు అవుతున్నారు. మనతో పాటు కొంతమంది యువకులు కూడా ఉన్నారు. ఈ శ్రీరామనవమి పూజల్లో పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. అసలు శ్రీరామనవమి అంటే శ్రీరాముడు ఆలయం లేని గ్రామం కూడా లేని పరిస్థితి ఉంటుంది. అలాంటి ఈ పూజలు ఏ విధంగా మీరు చేస్తున్నారు, ఎలా పాల్గొన్నారు? ముఖ్యంగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు వారి వారి ఉద్యోగ కార్యక్రమాల్లో బిజీగా ఉంటూ ఉన్నారు. కనీసం ఒకరోజు అయినా పండగ రోజు అంటూ అందరూ గుడికొచ్చి శ్రీరాముని యొక్క దర్శనం చేసుకొని ఆ స్వామి కృపా కటాక్షాలు తీసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు. ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా ఈ సంతోషం ఎల్లవేళలా ఉండాలని ప్రతి ఒక్కరు పొద్దున నుంచి సాయంత్రం వరకు ఆ స్వామివారి నామస్మరణం చేసుకుంటూ జై శ్రీరామ్ అని నినాదాలతో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కళ్యాణంలో ఉన్నారు. అదేవిధంగా మా ఈ గ్రామంలో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడింది. ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ స్వామివారి కృపా కటాక్షలు పాత్రలు అవుతారని ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా వస్తున్నారు. అదేవిధంగా నిన్న పందిరి గారు చెప్పినట్టు నిన్న ఇదైంది. ఈరోజు కళ్యాణం, రేపు పట్టాభిషేకం. ఈ 3 రోజులు కూడా ఘనంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇదే ఉత్సాహంతో గత 12 సంవత్సరాలుగా ఈ గ్రామంలో నిర్వహిస్తున్నాం. ఇదే విధంగా తదుపరి సంవత్సరాలు కూడా నిర్వహించాలని మా శ్రీరాముని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. శ్రీరాముడు అంటేనే అందరికీ ఆదర్శవంతుడిగా కొలుస్తారు సహజంగా. అటువంటి శ్రీరాముడిని అటు భార్యతత్వంలో కానీ అన్నదమ్ములకు సంబంధించి కానీ ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకున్నటువంటి దేవుడిగా కొలుస్తారు. సహజంగా శ్రీరాముడిని ఏంటంటే దేవుడి కన్నా సేవకుడిగా కొలుస్తారు, ఆయన ఆదర్శవంతుడిగా కొలుస్తారు. అందుకోసం ప్రతి ఊరు కూడా శ్రీరామన వేడుకలు జరుగుతారు. ఎందుకంటే ఎటువంటి కలహాలు కానీ ఎటువంటి మనస్పర్ధలు కానీ ఆ గ్రామాల్లో కానీ ఆ మనుషుల్లో కానీ ఉంటే వాళ్ళందరూ కూడా ఈ శ్రీరామనవమి సందర్భంగా ఈ వేడుకల సందర్భంగా అందరూ ఒకే చోట కొలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తే అందరికీ ఒకవేళ ఎటువంటి మనస్పర్ధలు ఉన్నా సరే వాళ్ళందరూ ఒకే చోట ఉండే అవకాశము ఈ శ్రీరామనవమి సందర్భంగా వస్తుంది. కాబట్టి శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకుని ఒక దేవుడిగా కాకుండా ఆయన ఒక ఆదర్శవంతంగా కొలుస్తూ ప్రతి గ్రామాన్ని కూడా ఈ శ్రీరామనవమి సందర్భంగా చాలా అంగరంగ వైభవంగా ఆయన యొక్క కళ్యాణాన్ని 3 రోజులు ఒక్కోసారి నవరాత్రులు చేస్తారు, కొంతమంది త్రిరాత్రి మహోత్సవాలు చేస్తారు. మా వైకుంఠపురం గ్రామానికి సంబంధించి నిన్నటి నుండి కూడా వేడుకలు త్రిరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది నేటికి 12 ఏళ్ళు అవుతుంది ఈ ఆలయం ప్రారంభించి. అప్పటి నుండి కూడా గతంలో మా గ్రామానికి సంబంధించి ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇటువంటి ఏవైతే ఈ దేవుడి కార్యక్రమాలు కానీ మా గ్రామంలో ఉండేవి కాదు. మాకున్నటువంటి పూర్వీకుల నుండి కూడా వాళ్ళకున్నటువంటి ఆలోచన పరంగా ఉండే పరిస్థితి ఉండేది. కానీ మేము మా జనరేషన్ వచ్చిన తర్వాత ఏంటంటే మేము ఈ గ్రామాన్ని గతంలాగే ఉండకూడదు, ఈ గ్రామంలో ఏదో ఒక మార్పు అనేది ఉండాలనే ఉద్దేశంతోనే
ఈ గ్రామంలో అందరూ కూడా కలిసి ఉండాలంటే ఏం చేయాలనే ఒక ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఈ గ్రామానికి గ్రామ దేవత ఉన్నప్పటికీ కూడా గ్రామంలో ఒక రామాలయం అనేది ఉంటే ఆ గ్రామం ఖచ్చితంగా అందరూ కలిసి ఉండడానికి అవకాశాలు ఉంటాయి, మధ్య మధ్యలో మనస్పర్ధలు వచ్చినాయని చెప్పేసి మేమందరం కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి రామాలయం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి ఏడాది కూడా ఈ రాముని యొక్క రామాలయ కార్యక్రమాలు ఖచ్చితంగా శ్రీరామనవమి వేడుకలు చేస్తాం. వార్షికోత్సవాలు కూడా సుమారు 3 ఏళ్ల పాటు వార్షికోత్సవాలు చేయడం జరిగింది. అయితే రాముని యొక్క ఆదర్శంగా తీసుకొని ప్రతి ఇంట కూడా ఈ శ్రీరామ వేడుకలు జరగాలని, ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇది ఏదైతే మనం చూసుకోవచ్చు, శ్రీరామనవమి ఉత్సవాలు అనేవి ఘనంగా జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మానవుడి తాలూకా జీవన విధానాన్ని తెలిపే ఆ రాముడి తాలూకా చరిత్ర ఆధారంగా మానవుడి మనుగడ కూడా ఉంటుంది. అదేవిధంగా అందరూ కలిసిమెలిసి ఉండేందుకు రాముడి తాలూకా అన్నదమ్ముల అనుబంధం అవ్వచ్చు, భార్యాభర్తల తాలూకా అనుబంధం అవ్వచ్చు, ఇంకా ఇతర కుటుంబ సభ్యులతో ఏ విధంగా మెలగాలి అనేది ఒక సూచన తెలిపే విధంగా రాముడి యొక్క చరిత్ర అనేది అందరికీ ఆదర్శంగా ఉంటుంది. అలాంటి రాముడిని ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేకంగా ఏదైతే మనం ఉంటున్న శ్రీకాకుళం జిల్లాలో వైకుంఠపురం గ్రామంలో అయితే ఘనంగా జరుపుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ శ్రీరామనవమి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ గ్రామ ప్రజలు అయితే సంయుక్తంగా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వావట్ స్టూడియో.